హలో అండి. హలో. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా. అవునండి. సో ఎప్పుడు అసెంబ్లీ జరిగినా కానీ ఈసారి అసెంబ్లీ అనేది చాలా ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే వైసీపీ హయాంలో ఇదే అసెంబ్లీలో బాబు గారిని అవమానించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు. ఇప్పుడు 21 సీట్లు పోసి అసెంబ్లీలో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి మళ్ళీ వెళ్ళారు శబ్దం చేసి. దాని గురించి ఏమంటారు? ఇది ప్రజలు గమనించిన విషయం ఏమంటే, పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అరాచకాలు చేసిన ఒకటి, చంద్రబాబుని మళ్ళీ అవమానపరిచింది ఒకటి, భార్యని అనవసరంగా మాట్లాడిన ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ అనే చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలిసే మోసగాడ మంచోడు అనేది అది వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. కానీ నువ్వు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడిని ఒక బురదల్లడానికి 52 రోజులు జైల్లో పెట్టినారు. అందుకే ఒక జనాలు కూడా ఒక ఖచ్చిత ఇవాట ప్రతి ఒక్క ఓటర్స్ కూడా బయట 5 లక్షలు కనుక ఖర్చులు పెట్టి వచ్చి ఓటేసిన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పంపించాలనే ఒక ధ్యేయం ప్రజల్లో ఒక పట్టుదల అనేది వచ్చింది. కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా ప్రజలు ఈ అసెంబ్లీకి జనాలు కూడా చూడండి ఎక్కడ జనాలు వచ్చినారు. మామూలు పల్లెల ప్రాంతాల నుంచి కూడా జనాభా ఇక్కడ వచ్చినారంటే చంద్రబాబు నాయుడికి జరిగిన పోయిన అవమానానికి ఇప్పుడు జరిగిన ఉత్సాహానికి చూడడానికే జనాలు వచ్చిండేది. అందులో చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రతిజ్ఞ చేసిండే, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి వేయనని చెప్పినాడు. కాబట్టి ఈరోజు అదే నెరవేరింది, ప్రజల కోరిక కూడా నెరవేరింది. కాబట్టి ఈరోజు ఈ జనాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అంటే ఇప్పుడు పరిపాలన ఎలా ఉండబోతుందండి? 5 ఏళ్ల పరిపాలన, ఈ పరిపాలన అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే మనము చూడాలంతే. ఇప్పుడు జరిగే రోజుల్లో ఇప్పుడు సూపర్ 6 కానీ ఇవన్నీ చెప్పినారు కదా, ఇవిడకి ఒక పింఛన్లు కానీ మొత్తం కరెక్ట్గా అయితే సూపర్ 6 వల్ల ప్రతి ఒక్కటి కూడా జరుపుతారు. మంచి పరిపాలన అందిస్తాడు, సురక్షిత పరిపాలన అందిస్తాడు. జై టీడీపీ, జై చంద్రబాబు.